వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. తెలంగాణ రాష్ట్ర గీత రచయిత ఆసుకవి ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నటువంటి అందశ్రీ మన మధ్య లేరన్నటువంటి విషయంపై ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా కూడా కన్నీరు పెడుతుంది. అందులో మేధావులు కూడా తన యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు వరంగల్ జిల్లాలో కళలు కట్టడాలకే కాదు ఒక గొప్ప గొప్ప వ్యక్తులకు ఆలవాలంగా మారినటువంటి సందర్భంలో అందులో ఒకరిగా అందశ్రీని అభివర్ణిస్తున్నారు. పాత ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రస్తుతం సిద్దిపేట జిల్లాకు చెంది మద్దూరు మండలం రేబర్తి గ్రామానికి చెందినటువంటి అందశ్రీ ప్రస్తుతానికి ఎంతో గొప్ప కవిగా అలాగే ప్రజాదరణ పొందినటువంటి ప్రజా జీవితాన్ని ప్రతిబింబింపజేసేటువంటి ఒక ఆసు కవిగా ఎప్పటి కవితలు అప్పటిదప్పుడే కళలు కథ అప్పటికప్పుడే సృష్టించి పాటలు పాడేటువంటి ఒక దార్శనికత ఉన్నటువంటి గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఠక్కున మనకు గుర్తుకొచ్చేది అందశ్రీయే. అట్లాంటిది ఇక్కడ అందశ్రీ ఏనాడు బడికి వెళ్ళలేదు, కానీ తను కాకతీయ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ అందుకున్నాడు. మరి బడికి వెళ్ళలేని ఒక బహుదూరపు బాటసారిగా అభివర్ణించేటువంటి ఆ వ్యక్తికి కాకతీయ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ ఎందుకు ప్రదానం చేసినట్టు ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నటువంటి అందశ్రీ యొక్క ప్రత్యేకత ఏంటి, మరి కాకతీయ యూనివర్సిటీ అందశ్రీలో ఏమి గమనించి అందశ్రీకి డాక్టరేట్ ప్రదానం చేసింది? ఒక్కసారి కాకతీయ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్, తెలంగాణ రాష్ట్రంలో ఎంతో తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించడమే కాదు మహబూబాబాద్ ఎంపీగా తన ప్రత్యేకతను చాటుకుంటున్నటువంటి ప్రొఫెసర్ సీతారాం నాయక్ మనతో ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో కూడా అందశ్రీతో కలిసి పనిచేసినటువంటి అనుభవం వారికి ఉంది. ఏ సందర్భాలు వారు గుర్తు చేసుకుంటున్నారు? ఒకసారి అందశ్రీ లేరన్నటువంటి విషయాలు తెలిసిన తర్వాత ఎంతో భావోద్వేగానికి లోనైనటువంటి ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. నమస్తే సార్. ఇప్పటి వరకు అందశ్రీ అనగానే చాలా వరకు తెలంగాణ ఉద్యమకారులకు ఒక ప్రత్యేకం. ఎందుకంటే అతని పాటలు అంతకుముందు తెలంగాణ ఉద్యమం కన్నా ముందు కూడా ఎన్నో జీవన విధానాన్ని ప్రతిబింబించేటువంటి పాటలు కూడా ప్రత్యేకంగా ఉన్నాయి. ముఖ్యంగా మలిదశ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి తన కవి రచనలతోటి తెలంగాణ ఉద్యమాన్ని కూడా ఉర్రూతలొగించినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అందులో మీరు కూడా విద్యార్థులచే కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులను కూడా ఎంతో ప్రేరేపించి తెలంగాణ ఆవశ్యకతను కూడా గుర్తించిన సందర్భం, పలు సందర్భాల్లో కూడా మీరు అందశ్రీ గారితో ప్రత్యేకంగా పరిచయాలు ఉన్న సందర్భాలు కూడా మేము చూసాం. అట్లాంటిది అందశ్రీ గారు లేరన్నటువంటి వార్తను మీరు ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు అట్లాంటి ఒక గొప్ప కవి అట్లాంటి గొప్ప కవి లేరన్న విషయాన్ని మీరు ఏ విధంగా భావిస్తున్నారు? అందశ్రీ గారు కేవలం నాకే కాదు మా కుటుంబానికి కూడా చాలా దగ్గర పరిచయాలు. ఆయన దాదాపు 2005 అంతకంటే ముందు అతనే పశువుల కాపరి అని, తాపి మేస్త్రి అని, అనాథ అని అతను ఏదో మాట్లాడి పాటలు పాడితే దాన్ని ప్రజలు ఆస్వాదించి అరే ఇంత గొప్ప వ్యక్తి అనేటువంటి ఒక చర్చలో నేను కూడా భాగస్వామిని అనుకునేవాడిని. ఎక్కడ నేర్చుకున్నది కాదు, సమాజాన్ని నేర్చుకొని సమాజమే జీవితంగా సమాజం అంటే ఏంటిదో దాని మీదనే ఆలోచించిండు అనేది అప్పటి వార్త. అయితే ఆయన మొన్న ఉదయమే చనిపోయిండు అని తెలియగానే మేము కుటుంబం అంతా బాధపడ్డాం. ఎందుకంటే మా ఇంటికి చక్కగా వచ్చేది 6 నెలల కిందనే వచ్చి 6 నెలల కంటే ముందే వచ్చి అక్క అని ఆయన ఏదో ఇష్టమైతే ఆ భోజనం చూపెట్టి అని చెప్పి ఇంట్లో ఆ చనువు ఉన్నది వారికి. నేను అంటే మనుషులు ఈ సృష్టిలో వస్తారు పోతారు, ఎవరు ఇక్కడ ఉండడానికి రాలేదు. కానీ ఇవాళ ఒక అందశ్రీ లాంటి అంటే ఒక విద్య లేదు. చాలామంది మనం క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీ అని ఇంకా పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఎక్కడికి వెళ్ళి విదేశాలకు చదువుకొని డిగ్రీలు తెచ్చుకుంటాం. ఆ డిగ్రీల ద్వారా మనకి ఇంకా బాగా పేరు వస్తుంది, మన సమాజానికి కూడా ఉపయోగపడతాం. అయితే అది ఒక కోణంలో చూస్తే ఇటువంటి వాళ్ళు ఒకరి వేమన తర్వాత వీరు ఇటువంటి ఒకరిద్దరు సమాజం తెలియదు, విద్య తెలియదు, అక్షర జ్ఞానం లేదు. ఇటువంటి వాళ్లను సమాజం ఎక్కువగా ఆదర్శంగానే తీసుకుంటుంది. అందులోనే మేము నిన్న చనిపోయినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అడిగాం, అందశ్రీ గారు పేరు మీద ఏదైనా స్మృతి వనాన్ని పెట్టి ఎవరైతే డఫర్ట్ చేసి డబ్బు ఇచ్చి నేర్చుకునేటువంటి కళలు చాలా ఉన్నాయి. అటువంటి వాళ్లకు నేర్చుకోగలుగుతారు. కానీ వాళ్ళు ఇదే ఒక కళాశాల, వారికి ఒక కళల కళాశాల, అంబేద్కర్ స్టాచ్యూ, అంబేద్కర్ ఉన్నటువంటి ఆ విజ్ఞాన వనంలో
అంబేద్కర్ ఒక విజ్ఞాన స్ఫూర్తిగా ఒక కళాకారుడిగా అక్కడ ఉంటే చూసి ఈయన ఎట్టే సమాజాన్ని నేర్చుకున్నారో ఆ స్థాయిలో ఉన్నటువంటి సమాజం ఇంకా మన రాష్ట్రంలో మన దేశంలో ఉంది. ఎఫర్ట్ చేయలేరు, ఇంకా రెక్కాడితేనే డొక్కాడే జాతులు ఉన్నాయి. ఆ జాతి నుంచి వచ్చిన బిడ్డే కదా, అణగారిన జాతి నుంచి వచ్చిన బిడ్డ కనుక అతని తప్పనిసరిగా అది చేయగలిగితే ఆయన ఏ తెలంగాణ రాష్ట్రం అందించుండో, ఏ తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఉద్యమం పడిపోతుందిరా, ఉద్యమం లేదన్నప్పుడు ఆయన ఏదైతే గళమెత్తిండ్రో పాటలు, అవి మళ్ళీ నేను అందరికీ తెలిసినటువంటి పాటలే. అసలు అవి ఆ పాట సోషల్ మీడియాలో కానీ ఆ పాట రాగానే అసలు ఏ స్థాయిలో విద్యార్థులు, ఎందుకంటే విద్యార్థులను డైరెక్ట్గా ఉద్యమాల్లో పాల్గొన్న వాడిని కనుక అసలు ఏ ఉవ్వెత్తున వస్తుందో మనకు తెలియదు. అది ఇక్కడ రాత రూపంగా ఉండదు, ఏముండదు, ఆయన దగ్గర ఒక కాగితం ఉండదు. ఆయన చదువు సమాజాన్ని చూసి చదివినట్టే చదువుతూ ఉంటాడు. ఆ విధంగా నాకు వారికి పరిచయం ఉంది. అది చేయాలని ముందు ముఖ్యమంత్రి గారు కూడా ఈ మాటను గుర్తించారు. అయితే మదన పడ్డాడు 10 సంవత్సరాలు. ఎంత మదన పడ్డాడంటే నాకు తెలుసు. మేము ఇద్దరం కూర్చున్నప్పుడు లేదా ఇంకోళ్ళు ఉన్నప్పుడు ఏదనంటే ఇట్లా చూసేది, ఓ గంభీరత్వం, ఓ మాట ఇట్లా, ఏంటిరా ఎవడబ్బా సొమ్మురా, ఎవడరా వీడు, వీడు ఏం చేస్తున్నాడు, వీని స్థాయి ఏంది అంటే ఆయన ఎవరిని పెట్టుకొని మాట్లాడుతున్నాడు అనేది తర్వాత అర్థమైంది మాకు. తెలంగాణ తెచ్చింది ఎవరు, ఆ గద్దె మీద కూర్చున్నది ఎవరు, ఇలా వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఆయన గంభీరత్వం, ఆయన మాటల్లో. అంటే ఓ కరుడు కట్టినటువంటి దేశభక్తుడు ఉంటాడు కదా, ఆ స్థాయిలో ఆ దేశం కాదు కానీ ఆ ప్రాంతం కొరకు పనిచేయాలనేటువంటి అందశ్రీ గారు మదన పడ్డాడు. వారే కాదు, అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం యొక్క ఆవశ్యకతను గుర్తించి అంటే పూర్తి స్థాయిలో అంత గొప్ప ఎఫర్ట్ పెట్టడంలో తన భావాలు, తన హావభావాలు ఒక ప్రతిబింబించిన అనుకోవచ్చు కదా. 100%. ఎంతనండి, ఎక్కడ ఏ చరిత్ర ఎవరు ఉంటారు, అది నేను అదే చెప్తున్నా కదా. చనిపోయింది ఎవరు, ఎవరిని మీరు ముఖ్యమంత్రులు చేస్తామన్నారు, ఎవరి శవాల మీద మీరు పునాదుల మీద మీరు ముఖ్యమంత్రులు అయినరో, రేవంత్ రెడ్డి గారిని కూడా మేము దయచేసి అలా ఆలోచించండి, మీరు ఆలోచించి ఏం చేయండి అంటున్నారంటే, అటువంటి ఇంకా వాళ్ళు ఇవాళ అందరికీ మీరు ఒక గౌరవం ఇచ్చారు, జాతి గౌరవపడుతుంది, రాష్ట్రం గర్వపడుతుంది, దేనికి అదే చెప్పాలి. రేపు ఇటువంటి వాళ్ళు ఇంకా అనగదొక్కి మరణాల పాలైనటువంటి వాళ్ళు అంటే ఇది ఒక రకంగా స్ట్రోకే అనవచ్చు, కొందరి వల్ల స్ట్రోకే అనవచ్చు అది. ఎందుకంటే వాళ్ళు చేసిన దారుణం, తెచ్చిన తెలంగాణలో ఏం జరుగుతుందని సహించలేక చచ్చిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ఒకరిద్దరని కాదు, చాలామంది ఉన్నారు. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్టు అందశ్రీకి స్ట్రోక్ అని అనుకోవచ్చు, కొంతమంది మానసికంగా కూడా తను ఇబ్బంది పడుతున్నారని అనుకోవచ్చు. కానీ ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి తనకు ప్రయారిటీ ఇస్తున్నాడు కదా, ఏదైనా నీకు ఎవరి వల్ల అనుకోవచ్చు. మరి నీకు మొదటిసారి దొరికితే అది 100 ఏళ్ల జీవితాన్ని ఇస్తుంది. నేను మదనపడి మొత్తం అయిపోయినాక చివరి దశలో నాకు ఇది వచ్చిందని తృప్తి పడ్డాడు ఆయన. రేవంత్ రెడ్డి గారి వల్ల తృప్తి పడ్డాడు. దాన్ని మనం ఎవరు కాదనడానికి కూడా వీల్లేదు. వారికి అదే అడిగాం కదా, వారి ఆశయం కొనసాగాలి. తెలంగాణ రాష్ట్రంలో ఇట్లాంటి కవులు రావాలంటే అతని స్మృతివనం కళాఖండంగా అతని స్మృతివనము, ఆయన విగ్రహం అడబెడితే చాలామంది బాగుపడతారు. ఇప్పుడు ఉన్న వాళ్ళని కూడా ప్రభుత్వం ఆదుకోవాలనేది నా ముఖ్యమైన సందేశం. రెండవది ఏంటంటే అయింది, ఇక గతమైంది, 10 సంవత్సరాలు అయింది. ఏం చేసిరు, ఏ ఉద్యమకారులను ఏం చేసిరు అనే దాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. ఏదో వాళ్ళని అనాలని కాదు నా ఉద్దేశం, కానీ ఎవరు తప్పు చేసినా అనుభవిస్తారు. అయితే అందశ్రీకి నాకు ఉన్నటువంటి, మొన్న కూడా నేను టీవీలో మాట్లాడితే నాకు చాలా ఒక చర్చ వచ్చింది. ఎందుకు చెప్పవలసింది, అందశ్రీకి మేమేదో పైరవెల్లి చేసి ఆయనకేదో ఇది ఇచ్చినామనేది మేము క్రెడిట్ పొందలేము. ఎందుకు పొందలేమంటే ఆయన చరిత్ర తెలియదు ఎవరు. అందశ్రీకి కాకతీయ యూనివర్సిటీ డాక్టరేట్ ఇవ్వకపోతే యూనివర్సిటీది తప్పు, అందశ్రీది కాదు అది. ఆడ ఉన్న వైస్ ఛాన్సలర్ గోపాల్ రెడ్డి కావచ్చు, ఆ తర్వాత లింగమూర్తి కావచ్చు, లేదా వీళ్ళిద్దరు పీరియడ్లో పాలక మండలి సభ్యులుగా నేను, మువ శ్రీనివాసు శాస్త్రి, పాపం కీర్తిశేషులు, వాళ్ళు చాలామంది, భవాని ప్రసాద్, మేమంతా ఆ రోజున అసలు ఒక స్థాయికి ఆయన పేరు రాగానే ఒకరు ప్రపోజ్ చేద్దామంటే ఒకటి ప్రపోజ్ చేయాలని పోటీ పడడం, బలపరచడం, ఆ స్థాయిలో వెళ్ళిపోయినాం. అయితే అసలు దగ్గర ఇది ప్రభుత్వం నుంచి కూడా అశుతోష్ మిశ్రా గారు ఉండే, పాపం ఆయన స్టార్టింగ్లో ఈయన బయోడేట్ ఇయ్యాడు. ఏముందని నేను బయోడేట్ ఇవ్వాలి,
అసలు నేనెవడో నాకు తెలియదు, నేనెవడో నేను తెలియదు, ఎక్కడ పుట్టినో నాకు తెలియదు, నా బయోడేట్ ఏందా? నాకేమన్నా శక్తి సామర్థ్యం ఉంది, నాకు మీరు డాక్టరేట్ చేయడం వల్ల మీ యూనివర్సిటీకి ఏమైనా లాభం జరుగుతుంది అంటే ఇవ్వండి, లేకుంటే వద్దంటాడు. అరే అదో పెద్ద అరుగు సార్. ఎవరంటే ఈయన డాక్టరేట్ కావాలని చెప్పి కోరుకుంటారు, కానీ ఇస్తా అన్నా కానీ అంత అవసరం ఉండాలి. ఎన్ని పైరవీలు అప్పుడు మాకు మంత్రులు వాళ్ళు వీరికి డాక్టరేట్ ఏవో ఇంత బుక్కులు పట్టుకొని వచ్చేది. అశోక్ మిశ్రా గారు కూడా అన్నారు, నాకు సబున్కా ప్రొఫైల్తో అనా అన్నాడు. ప్రొఫైల్ ఏముంటుంది సార్, ఆయన ఒక పాట పాడాడు, మీరు వింటారా? కొమ్మ చెక్కుతే బొమ్మరా, కొలిస్తే మొక్కుతే అమ్మరా అని ఒక పాట పాడిండు సార్. అది ఎక్కడ రాసిండు, ఎక్కడ దొరకాలి, ఏ కవి రాయాలి అంటే కవిలు రాయరని కాదు, కానీ సహజంగా ఒక మనిషి అనేవాడు ఒక రూపాయితోని అగరవత్తి ముట్టించి 1000 కోట్లు అడుగుతాడు. ఏం భావన సార్ అది? ఏం ఆయన అది అసలు అవి నేను ఇంట్లో ఉన్నాయి ఆయనకు వినిపించడం జరిగింది. దెబ్బకి అన్నాడు, ఈయన మనిషి కాదు, ఈయనకి ఏ ప్రొఫైల్ ఉండవలసిన అవసరం లేదు, ఈయనదో శక్తిగా ఉన్నట్టున్నది ఇటువంటి. ఎందుకంటే కాకతీయ యూనివర్సిటీ కూడా ఒక రూరల్ ప్రాంతంలో ఉండి 80% ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళే కదా చదివేవాళ్ళు. లేదో మనం ఆయనకి ఇద్దామని మాకంటే ముందు ఆయనే మళ్ళీ ప్రపోజ్ చేసి గోపాల్ రెడ్డి గారు మేము ఆ సందర్భం వచ్చింది కనుక చెప్తున్నా, మేమేదో ఆయన పైరవులు చేసో ఇయ్యలే, ఆయననే కాకతీయ యూనివర్సిటీ గుర్తించి కాకతీయ యూనివర్సిటీలో మాతో పాటు అందరి మేధావులు చాలా ఆయనకి ఇవ్వడం వల్ల కాకతీయ యూనివర్సిటీ కీర్తి పెరిగింది, ఆయనకు కూడా ఒక గొప్ప పేరు వచ్చింది. అట్లనే చుక్కసత్య ఇటువంటి వాళ్ళకి కాకతీయ యూనివర్సిటీ ప్రాధాన్యత ఇచ్చాం. అయితే ఆయన రాసినటువంటి సినిమా పాటలు, వాళ్ళు పొందినటువంటి అవార్డులు ఇవి సామాన్యమైనవి కాదండి. సహజ కవి అంటే అంతే కదా, నన్ను చూసి టక్కనే చెప్పేస్తారు. ఇది ఎవరికి ఉంటాయి శక్తి? ఏ పిహెచ్డీలు ఎన్ని డిగ్రీలు ఉంటాయి? ఇప్పుడు నాకు కూడా పిహెచ్డీ డిగ్రీలు ఉన్నా నేను ఉట్టిగా మనిషిని చూసి ఏం వర్ణించగలుగుతాను? ఆ శక్తి సామర్థ్యాలు మనకు ఉండవు. ఎవరైతే కష్టాన్ని చవి చూసినరో, ఆ మట్టి పిల్లల నుంచి వచ్చినరో, ఆ మట్టి వాసన చూసినరో వాళ్ళకే తెలుస్తుంది. నాకు చెప్పేది ఆయన, నా పెద్ద కూతురుతో కొన్ని సంవత్సరాలు 30 సంవత్సరాలు నేను అక్కడి నుంచి వచ్చిన, తాపి మేస్త్రిగా వచ్చిన, పశువుల కాపరిగా ఉన్నా, ఆడ కొంతమంది దగ్గర నేను జీతం ఉన్నా, అసలు నాకేం నా తల్లి కూడా ఎవరో సరిగా తెలియదు అన్నటువంటి పరిస్థితుల్లో నేను వచ్చిన నాయక్ సాబ్. కానీ నాకేదో శక్తి ఉందని చాలా దేశాలు తిరిగిండండి. విచిత్రం ఏంటంటే దేశాలు తిరిగిండు, ఓ రకమైనటువంటి ఏంది ఎందుకు తిరుగుతున్నావు అంటే లేదు కొంత ఒక గ్రంథమే రాయదలుచుకున్నా ఈ సమాజం మీద ఏం జరుగుతుంది ఏంది అసలు ఇది ఎట్లా ఉంటుంది మానవ సమాజం, దాన్ని చూస్తే నాకు భయమే ఎత్తుంది. మనిషిగా బతకడం లేదు, మాయమైపోతున్నాడు, మనిషి చంపుకుంటున్నారు. ఇదేంది నాయక్ గారు, మేమింత కష్టపడి మనం ఈ స్థాయికి వస్తే నువ్వు కూడా ఒక ఎస్టీవి ఎక్కడి నుంచో వచ్చి నువ్వు పిహెచ్డీ చేసినావు, ఆ గౌరవం మన వల్ల ఈ దేశానికి గౌరవం పెరగాలంటాడు ఆయన. మనం దేశానికి బరువు కావద్దంటాడు మనిషి. ఎప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలను ఒక చూపు చూస్తుంది సమాజం, అందులో ఎస్సీ ఎస్టీలను బాగా చూస్తుంది. బీసీ వాళ్ళ అనగారిన వర్గాల మీద ఒక కన్ను ఉంటుంది, ఏం చేసినా మనల్ని వెంటనే బయట పెడతారు. అదే ఉన్నత వర్గం వాళ్ళు ఎవరు దాన్ని ఎవడు బయటికి పెట్టలేడు, వాడు ఉంటే వాడు కప్పుకొని చేస్తాడు. కనుక మనం ఎప్పుడు సమాజానికి బరువు కాకూడదు. ఎస్సీ ఎస్టీలం మనకు ఉండేటువంటి సత్తా వాడికంటే 10 రెట్లు ఉంటుంది. యుద్ధాన్ని పంపినా చంపేది మనమే. నేను ఇప్పుడు చూడండి తెలంగాణలో ఎస్సీ ఎస్టీ పిల్లలు ఎంతమంది వచ్చినండి లెక్క ఇస్తాను. తెలంగాణ తెచ్చిన దాంట్లో మనం ఉన్నాం, అన్నిట్లో మనం ఉన్నాం, కానీ మనం గౌరవించబడతలేము, మనల్ని దూరం పెడుతున్నారు. వాళ్లకు మనం ఏం చేయగలగాలనేది మాత్రమే చేసి చూపెట్టాలి తప్ప మనం ఎవరితో పోయినా మనమే అవమానపడతాం, మనల్ని కించపరుస్తారు. నాయక్ గారు మీరు ఎంపీగా ఉంటున్నారు, జాగ్రత్తగా ఉండండి అని నాకు చాలా హితబోధ చేసేది ఆయన మాట్లాడేటప్పుడు అన్ని రకాలుగా. అయితే అందశ్రీ గారు ఇచ్చి చివరిగా నేను ఒకటే కోరుకుంటున్నా, సమాజం ఆయనను అర్థం చేసుకోలేదని కాదు, సమాజం అర్థం చేసుకున్నది. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల పిల్లలకు ఆయన ఒక దిక్చూసి కావాలి, ఏం చేస్తే ఎలా ప్రభుత్వ అధికార లాంఛనాలతోనే ఆయనకు ఇలా ఆయన దానక్రియలు జరిగినాయి, క్రిమిషన్ జరిగింది. ఏం చేస్తే అందశ్రీని వాళ్ళ ఇన్ని నేషనల్ మీడియా కూడా ఆయన గురించి మాట్లాడగలిగింది. ఇక ఇంతకంటే మనం ఎక్కువ తీసుకోపోయేది ఏముండదు. నీకు ఎన్ని కోట్లు ఏమున్నా ఇది లేకుండా పోతున్నారు కదా, జైల్లో చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు, ఇంకేదో ఎన్కౌంటర్లో అన్ని నానా రకాలుగా అయిపోతున్నారు. కానీ వీళ్ళని ఎవడు పట్టించుకుంటారు? ఇది
ఒక మనిషి జన్మెత్తి సార్థకంగా కావాలంటే ఒక అనామకుడిగా ఒక అనామకుడిగా ఏ ఏ అవకాశం లేకుండా సమాజాన్ని చదివి ప్రపంచానికే ఒక ఆదర్శమైనటువంటి అందశ్రీ గురించి ఎంత చెప్పినా తక్కువే. సార్ ఇప్పుడు మీరు అశుతోష్ మిశ్రా గారు ప్లస్ మీరు ఒక ఎంపీగా ఉన్నప్పుడు అక్కడ కాకతీయ యూనివర్సిటీ అందశ్రీలో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఆయన యొక్క చతురతను ఆయన యొక్క ఆసు కవిత్వాన్ని అలాగే సమాజాన్ని చదివేటువంటి జీవన విధానాన్ని కూడా మీరు అందరూ గమనించారు. మరి ఇంత తెలంగాణ ఉద్యమంలో కూడా ఇన్ని పాటలు రాసినటువంటి నేపథ్యంలో మరి అప్పటి ప్రభుత్వం ఎందుకు ఈ జయ జయ హే తెలంగాణ జననీకేత జయకేతనం అన్నటువంటి గీతాన్ని రాష్ట్ర గీతంగా ఎందుకు వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదనుకుంటున్నారు? అసలు ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఎందుకు యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది? ఈ పాట తెలంగాణ వచ్చినాక జయ హే తెలంగాణ జయ జయ అని కొన్ని రాష్ట్ర గీతంగా ఆ సోషల్ మీడియాలో అవి వస్తే పెద్దలు చంద్రశేఖరరావు గారే ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో నిలిచండి దీన్ని ఎవరు గుర్తించారు? ఇది ఎట్లయితే ఈ గీతం ఎట్లయితే జాతీయ అయితే ఎందుకు అవుతుంది అంత చెప్తలేడు. ఆయన అది చెప్తే బాగుండేది. అసెంబ్లీలో దీంట్లో ఎవరో ఇది ఏం రాసిండు దీంట్లో ఏం మళ్ళీ దాన్ని రికార్డు చేయించింది కూడా ఆయనే కదా. నువ్వు రికార్డు చేసి అంటే ఒక్కటండి, నేను ఒక్కటి చెప్తా. ఈ మనిషి అందశ్రీ గారు ఆయన ఎవరో ఉన్నారు వాడు చెప్పింది నేను వినాలనే తత్వం కాదు. బహుశా ఆయన ఏదో మార్పులు అడిగి ఉంటాడు, చేర్పులు అడిగి ఉంటాడు, ఇట్లా కాదు ఉంటాడు. ఎక్కడేదో తర్జన భర్జన వస్తే ఇది కాదు కదా. నువ్వు ఎవరితోనే చెప్పి ఆ స్థాయిలో ఉత్తేజపరిచే ఆ గీతం ఇలా వేరే వాళ్ళు చేసిన కదా. నీ కీర్తి ఏమైంది? చనిపోయినాక పోతీవి కదా, పోయి లాభమైంది. చనిపోయినాక నువ్వు పోలే, నీ ఎవరో వచ్చారు. కనీసం నువ్వు అట్లనే నువ్వు రుణం తీర్చుకుంటే బాగుండేవని నాకు అనిపించింది. ఈయనే స్వయంగా పోయి ఏదో తప్పు చేసినా పొరపాటు చేసినా నేను గుర్తించలేకపోయినా ఇప్పటికైనా నీకు ఆత్మకు శాంతి కలగాలని అంటూ ఈ సమాజం అని ఆయన వీరిని క్షమించునేమో అనిపించింది నాకు. అంటే ఉన్నది చెప్పాలే మనం. అటువంటి కొంత అహంభావం అటువంటి అది ఉండి 10 ఏళ్ళు మదన కాదు అది. ఆయన పడ్డదా మడన కాదు ఆయన. ఎందుకంటే మనం ఇంత మన నౌక గద్దరన్న యుద్ధ నౌక ప్రజానాయకులు చాలామంది కొంత ఇదైనరు. మరి ఎస్ఎస్లో పుట్టడమే తప్ప అని ఒకటి అనిపిస్తుంది. అంటే ఈ మాట ఎందుకు గద్దర్ కానీ లేకపోతే ఇక్కడ అందశ్రీ కానీ వీళ్ళంతా తెలంగాణ ఉద్యమంలో పనిచేసి విమలక్క అంటే వీళ్ళందరూ తెలంగాణ ఉద్యమంలో పనిచేసి మానసిక వేదన అనుభవిస్తున్నారా? అనుభవించింది సార్. అంటే డౌట్ ఎందుకు మీకు? ఎవరు అనుభవిస్తలేరు? ఇప్పటికే అనుభవిస్తున్నారు. ఇప్పుడు చాలామంది ఎవరో ఒకరిద్దరిని ఫ్రంట్ లైన్ ఉన్న వాళ్ళందరూ ఎవరో ఒకరిద్దరిని మచ్చుకు ఏదో ఆడ పెట్టేస్తారు. కంటికి కనబడితే ఎవడైనా కానీ తీసుకొచ్చి పట్టేస్తారు. ఇప్పుడు నేనేం పాపం చేసిన సార్? తెలంగాణ రాష్ట్రంలో నేను కూడా ఒక ఉద్యమకారుని కదా. ఇప్పుడు ఏమంటాడో నీకేం తక్కువ చేసిండే, నీకు ఎంపీ, నాకు తక్కువ చేసుడేంది, నాకు ఎంపీ ఇచ్చుడేంది. ఆయన ఇప్పుడు తెలంగాణలో 1-2% ఉన్నవాళ్ళు తెలంగాణ కొరకు నీ బిడ్డ కావాలి మీ వాళ్ళు ఎవడు పోకుండా మీరే ముఖ్యమంత్రులు అవుతున్నారు కదా. అప్పుడు అయినాయండి, ఇప్పుడు ఈయన ఈ జాతులకు కొద్దిగా రావాలి కదా అంటున్నా నేను. ఈ ఎస్సీ బీసీ జాతులకు ఇప్పుడన్నా మీరు కన్ను తెరవండి. ఏం జరుగుతుంది? వీళ్ళు ఏం చేసిరని 2 ముఖ్యమంత్రులు ఈ తెలంగాణను పరిపాలిస్తున్నారో మనం కూడా ఒకసారి ఆలోచించాలి కదా. తప్పు మన దిక్కు పెట్టుకొని వాళ్ళ మీద ఏలు పెట్టి చూపెట్టడం కాదు. అంటే ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో బడుగు బలహీన వర్గాల వ్యక్తులకు సంబంధించినటువంటి గొప్పతనాలు జీర్ణించుకోలేకపోతున్నారు అనుకోవచ్చా? ఇప్పుడు అట్లాంటివి ప్రశ్నించినందుకే అందశ్రీ లాంటి ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని దూరం పెట్టారనుకోవచ్చా? అసలు మీ ఆలోచన దేన్ని ప్రస్ఫుటింపజేస్తుంది దీన్ని బట్టి చూస్తుంటే? వాళ్ళు ఏమని అనుకొని ఇది స్ట్రోక్, ఇది ఒక పార్టీ తెలంగాణ కొరకే పుట్టి టీ అంటే తెలంగాణ ప్రజల తల, అది టీఆర్ఎస్ అంటే తెలంగాణ ప్రజల తలతో కూడినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి. ఆ టీ తీసేసి బీ పెట్టి ఉన్నటువంటి వాళ్ళంతా తెలంగాణ ద్రోహులను పెట్టుకున్నావు కదా. మిమ్మల్ని తిట్టిన వాళ్ళను ఇప్పుడు నా విషయంలో నన్ను తీసేసి ఎవరికి ఇచ్చిండ్రు? టికెట్ ఎవరికి ఇచ్చిండ్రు మీరు ఆలోచించండి. ఇక నాకు ఆ కుటుంబంతో ఏం ఎక్కడ పంచాయతీ లేదు. నాకు వ్యతిరేకంగా ఇచ్చిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని తీసుకురావడానికి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేసిండ్రు. 9 మంది తూటాలకు బలైన దాంట్లో ఈ కుటుంబం అలా ఉంది. నేను ఎన్నిసార్లు చేస్తే అంటే నేను చేయలేదని మాట్లాడుతున్నారని అనుకున్నారు. అట్లేం కాదు. కానీ నాలాంటి వాళ్ళని కూడా ఒక మేధావి, దేశంలో మొదటి PhD 10 అవార్డులు ఉన్నాయి, నా పేరు ఉద్యమ యోధుల జమానత్దార్, నేను ఏం చేయలేదు. ఇవాళ రామప్ప గుర్తింపు నాదే, గిరిజన యూనివర్సిటీ నాదే. అంటే నేను మొలకలు పెట్టి ఏదో ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి కోచ్ ఫ్యాక్టరీ కూడా నేనే కారణం కాదు అండి. PSU వచ్చినందుకు ఏం తేలేదో చెప్పండి. ఇన్ని చేసినాక
నాలాంటి వాళ్ళను చేతిలో పెట్టుకొని రాష్ట్రాన్ని కేసీఆర్కి ఎదురెక్కడి సార్? కేసీఆర్కి ఎదురెక్కడిది? ఏ బడుగు బలహీన వర్గాల ఒక కళారూపాలు ఆత్మహత్యతో వచ్చిన తెలంగాణను నువ్వు సొమ్ము చేసుకున్నావు. అదేం చేసింది? ఆ పాపం తలిగియాల నువ్వు వెనకబడిపోయినావు. ఇది నేను చెప్పేది తప్పు కాదు. ఇప్పటికి కూడా నీ కొడుకు ఆయన మార్చుకోవాలి. ఆయన అహంభావం ఎట్లా ఉంటుందో చూస్తాను మీరు బయట. ఏంది ఆయన ఎవరు? ఇప్పుడు ప్రజలు అనుకుంటారు కదా కేటీఆర్ గారు ఎక్కడ ఉన్నారు, ఇలా బిడ్డ సంగతి ఏంది? బిడ్డ కూడా బయటికి వెళ్ళిపోయింది కదా. ఇప్పుడైనా మీలో మార్పు తెచ్చుకోండి. ఎందుకంటే ఆ పార్టీ నుంచి ఎంపీగా అయిన వాడిని నేను కూడా మర్చిపోకూడదు కదా. మీ అహంభావం మీ ఆ డొల్లతనం ఉన్నన్ని రోజులు ఎందుకు ఈ భజన, ఎందుకు ఇది చేస్తున్నారు? వాళ్ళు చేసిన పనే ఇప్పుడు ఈ ప్రభుత్వం చేయకూడదు. నేను రేవంత్ రెడ్డి గారు, మీ శ్రమ, మీ కష్టం, మీ జాతి కష్టమో నీ శ్రమ వల్ల ఈ తెలంగాణ రాలేదు, మా వల్ల తెలంగాణ వచ్చింది. మమ్మల్ని అందరినీ గౌరవించుడు నేర్చుకో. బాబులా గౌరవించుడు నేర్చుకో. గౌరవిస్తలేరు మీరు. అంటే మరి సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ అందశ్రీ చనిపోయిన తర్వాత ఆయన పార్థివ దేహాన్ని పాడే మోసినటువంటి పరిస్థితి. మరి ఇది కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి ఎవరిదైనా గౌరవమే కదా. ఏమంటారు? ఆయన ఇయ్యలేదు కనుక ఈయన ఇచ్చిండు అనేది రాకూడదు అంటున్నా నేను. ఆయన ఇయ్యలేదు కనుక ఆయన ఇచ్చిండు. అందశ్రీకి ఎంత అవమానం జరిగిందేమో అందరికీ తెలుసు. ఆ జాతీయ గీతాన్ని నువ్వు చేసినందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నేనైతే జీవితాంతంలో మర్చిపోలేదు. రేవంత్ రెడ్డిని కూడా మేము కాదంటలేదు. కానీ నేను అనేది అట్లా చాలామంది ఉన్నారు కదా. ఎంతమంది విద్యార్థులు అండి? 400 విద్యార్థుల మీద 40 నుంచి 50 కేసులు ఉన్నాయి. ఏం చేశారు? ఏ విద్యార్థిని మీరు దగ్గర తీసుకున్నారు? ఏ కళాకారులను దగ్గర తీసుకున్నారు? ఏ ఉద్యమ నాయకులను దగ్గర తీసుకున్నారు? ఎవరు మళ్ళీ మీ చుట్టూ మీ జాతి మీ వాళ్ళైనా మంత్రులైంది? మళ్ళీ నిన్ను తిట్టినోళ్లే కదా. ఇటువంటి చేసింది కనుకనే వాళ్ళకు లేదు. ఇప్పటికి కూడా నేను అనేది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సాధనకు ఎవరైతే అసలు బాసినటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం శ్రీకాంతాచారి తల్లి తండ్రి ఒక ఎమ్మెల్సీతో ఏమవునండి పేరెత్తుకొని బతికిండ్రే కదా. ఏమవు అంటున్నా నీకు మునిగిపోయేది ఏముండే? అర్హుల? ఇప్పుడు ఉన్నోళ్ళంతా అర్హుల? ఉన్నోళ్ళంతా తెలంగాణకు తోసిపెట్టినరా? అంత ఎక్కడెక్కడో మళ్ళీ వాళ్ళ ఆంధ్రోళ్ళు సగం మంది నువ్వే ఇత్తివి. ఇస్తే ఎవడ వద్దంటారు, ఎవడని వద్దంటారా? మేము ఎవడు అది ఏమీ అనడం లేదు. బాధ ఏంటంటే తెలంగాణ తెస్తే మీ చేతిలో మీదకి ఎన్ని కష్టాలు పడ్డావు. నాది ఒక చిన్న డొక్కు కారు, అందులో 4 రకాల ఉన్నారు సార్ పిల్లలని అడిగే 4 రకాల చెప్పులు, 2-3 జతాల టీషర్ట్లు. ఎక్కడ ఉరుకుతే అక్కడ చెప్పులు పడిపోతే వాడు వచ్చి మళ్ళీ బండ్లకి వెళ్ళి చెప్పులు తీసుకోపోడు. ఇక కోర్టుకు అయితే ఇక నేను తిరిగిన రోజు లేదు. నాది 2 లక్షల శాలరీ అప్పుడే, 1,80,000 2 లక్షల 100 మంది బయటకు వచ్చేది. జామీన్ సీతారాం ఎక్కడ పోయినాం మేము? అది చేసిన పాపం ఏదైనా దోచుకున్నామా? ఇల్లు కట్టుకున్నామా? ఏమైనా ఒక రూపాయి ఉందా? ఎక్కడైనా మచ్చ ఉందా? ఏం అలాంటి మేధావులు కనబడరు. మీలాంటి వాళ్ళని ఏ భాషలో అంటే వాళ్లకు కొంచెం సిగ్గుశరం ఉంటుందో ఇప్పటికన్నా అహంభావం అహంకారం మార్చుకోండి. ఎవరే కానీ, ఈయనే కాదు ఎవరైనా కానీ అధికారంలో ఉన్నవాళ్ళు ఎప్పటికి ఉండవు కదా. ఎప్పటికి ఉంటావా? ఉండవు కదా. అందుకోసం ఈ నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందశ్రీకి ఇచ్చినటువంటి విలువను, అందశ్రీకి ఇచ్చిన గౌరవం నువ్వు తెలంగాణ ప్రజా కళాకారులకు ఇచ్చింది. అది దాన్ని ఎవరు కాదనేది లేదు, కాదనలేవు. కానీ ఇదే దృష్టితో ఎవరైతే ఉద్యమాల్లో ఉన్నారో, ఎవరైతే కష్టపడారో, ఏ విద్యార్థులు రాష్ట్రం అనేది కదా. ఏమండి విద్యార్థులకు ఒక 20-25 వేల రూపాయలు మనం చిన్న ఒక అవకాశం కల్పించలేమా? కాంట్రాక్ట్ ఉద్యోగంలో దేంట్లో? ఓకే సార్, ఇప్పుడు మళ్ళీ మనం అందశ్రీ దగ్గరికి వద్దాము. ఎందుకంటే ఇప్పుడు అందశ్రీ ఇప్పుడు తను రాసేటువంటి పాటలు కావచ్చు, చెప్పేటువంటి కవిత్వం కావచ్చు, ప్రతిదీ ఒక ఫిలాసఫర్గా అతన్ని అభివర్ణిస్తున్నారు. అంటే రాబోయే విపత్తులను కూడా దృష్టిలో పెట్టుకొని, ఉన్నటువంటి కష్ట నష్టాలని కూడా దృష్టిలో పెట్టుకొని రేపు సమాజం ఏ విధంగా ఉండాలో చూసేటువంటి ఒక ద్రష్టగా కూడా ఇక్కడ అందశ్రీని అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. మరి అందశ్రీ కోరుకున్నటువంటి సమాజం ఏ విధంగా ఉంది? మీకున్నటువంటి వారికి ఉన్నటువంటి పరిచయంలో మీతో మాట్లాడిన సందర్భంలో ఎట్లా ఉండేది? ఆయనకు దురదృష్టి ఉంది సార్. ఆయనకు 6th సెన్స్ అంటారు కదా, దృష్టి ఉండి ఆ పాట పాడిండు. మాయమైపోతున్నాడు ఆ మనిషి ఈ విధమైనటువంటి నీ తత్వాన్ని మార్చుకోకపోతే సమాజం ఉండదు. సమాజం ఉండదు, అగ్గి రాస్తుంది. జాగ్రత్త పడమనే కదా ఈ పాట రాసింది ఆయన. ఈ పాట ఏం ఉట్టిగా రాసిండు ఆయన. రాసి సమాజం కొరకు ఏం జరగాలి, సమాజంలో ఏం జరగబోతుంది, సమాజం మనిషి అంటే ఏంటి, అటువంటి వాడు ఇవాళ లేడు మనకు. కనుక నేను అందుకోసం గొప్ప పని చేసిండు రేవంత్ రెడ్డి, గొప్ప పని చేసిండు. మా ప్రభుత్వాన్ని కూడా అడిగాడు, మా ప్రభుత్వాన్ని, మా మంత్రులను కూడా అడిగారు. ఎవరు?
మా కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని కూడా వాళ్ళు కోరారు ఇతనికి పద్మశ్రీ అవార్డు. ఎస్, అర్హులయ్యి ఆ స్థాయి వాళ్ళకు ఒక క్రైటీరియా ఉంటుంది కదా, ఆ క్రైటీరియాలో మీరు ఆయనది రాసి పంపండి, నేను కూడా దానికి పోరాడతా. ఇక్కడ ఆయనకు డాక్టరేట్ రావడం అంటే ఆయన మళ్ళీ అనుకుంటాను పైరు అనుకున్నారు, మేము లేకుండా రాదండి, అది కూడా చెప్తా. మేము ఆ రోజున ఈసీ మెంబర్, మేము ఈ బడుగు బల కొంతమంది లేకుంటే ఆయనకు రాదు, దొరకదు అనేది ఇయర్ అండి. ఈరోజు కూడా ఆయనకు పద్మశ్రీ అవార్డు రావడంలో అందశ్రీ గారికి మీరు ప్రపోజల్ పంపండి, దాని కాపీ మా కిషన్ రెడ్డి గారికి ఇవ్వండి, మాలాంటి వాళ్ళు ఎంబడబడి తప్పకుండా వారికి అందశ్రీ గారికి పద్మశ్రీ అవార్డు ఇప్పిస్తే సమాజానికి మేలు కొలిపినటువంటి వాళ్ళు అవుతాం. ఆయన చిరస్థాయిగా ఉంటుంది. అతని కుటుంబాన్ని కూడా ఈ ప్రభుత్వం ఆదుకోవాలి. ఆయనను ఈ తెలంగాణ సమాజం, ఈ మానవ సమాజం ఉన్న రోజులు అందశ్రీ సజీవంగానే ఉంటాడు. శృతివనం కంపల్సరీ పెట్టాలి, ఆయనే ఒప్పుకున్నాడు కదా. మా కోరికను మన్నించినందుకని కూడా అంట. నేను, ఈటల రాజేందర్, నాతో పాటు చాలామంది అన్నారు ఇతని ఒక స్మృతివనం కట్టించాలి. అతన్ని అక్కడ పెడితే ఎవరైతే డబ్బు పెట్టి ఈ కళలను నేర్చుకోలేరో ఆయనే పెద్ద డబ్బు. ఆయనను చూస్తే ₹1 కోటి పెడితే ఒక విద్యకు ఎట్లనైతే ₹1 కోటి ఉండి అందులో జాయిన్ అవుతారో ఆ విధంగా విద్యార్థులు ఆయనను చూసి నేర్చుకుంటారు. కనుకనే ఈ ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఒప్పుకున్నందుకు ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పటి వరకు అందశ్రీకి గురించి అనేక విషయాలు కూడా తెలంగాణ సమాజం మొత్తం తెలుసు. అందశ్రీ పాటలు మాటలు విన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే అతన్ని ఒక రకమైనటువంటి ఒక ఫిలాసఫర్గా కూడా అభివర్ణిస్తున్నారు. రేపు భవిష్యత్తు యొక్క ద్రష్ట అంటే రాబోయే పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఏ విధమైనటువంటి మంచి చెడులు జరగబోతున్నాయో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పాటలు రాయడమే కాదు, సమకాలీన అంశాల మీద కూడా ఎప్పటికప్పుడు స్పృశిస్తూ ఒక మంచి మెసేజ్లు ఇచ్చేటువంటి పాటలు, అలాగే ఆధ్యాత్మికత, అలాగే సామాజిక కోణం ఉట్టిపడేలా, అలాగే అణగారినటువంటి వ్యవస్థ ఎక్కడ ఉన్నా కానీ దానిని అప్పటికప్పుడే పాటలు కైగట్టి ఒక ఆసుకవిగా కూడా తను ఇప్పటికే ఎన్నో పాటలు రాశాడు. అంతేకాదు కాకతీయ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ ఇవ్వడం కూడా కాకతీయ యూనివర్సిటీ గొప్పతనం అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే తనకు ప్రపోజల్ ఇవ్వాలన్నప్పుడు ఎవరైతే ఇక్కడ తనకు డాక్టరేట్ కావాలనుకుంటున్నప్పుడు తనని సంప్రదిస్తే తన ప్రొఫైల్ మీకు అవసరం అనుకుంటే ఇస్తాను తప్ప మాకు ఎటువంటి డాక్టరేట్ అవసరం లేదని చెప్పి అందశ్రీ కూడా చెప్పిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు. అంటే అందశ్రీ బడిబాటకు వెళ్లకున్నా సరే, స్కూల్లో చదవకున్నా డాక్టరేట్ ఇవ్వడము, తన యొక్క అంతరంగాన్ని ఆవిష్కరించే విధంగా తాను జీవించడము, అలాగే సమాజాన్ని ప్రతిబింబించే విధంగా పాటలు అలాగే కవితలు ఎన్నో రాసి సామాజిక కోణాన్ని కూడా తెలంగాణ జీవన విధానాన్ని కూడా ఆవిష్కరించినటువంటి ఒక గొప్ప కవిగా, విశ్వకవిగా కూడా ఇక్కడ అభివర్ణిస్తున్నారు. అందుకే అతని యొక్క గొప్ప మాటల్ని చూసినటువంటి తెలంగాణ సమాజం అతనికి డాక్టరేట్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకునేది. అందులో తడవుగా అప్పుడు ఎంపీగా ఉన్నటువంటి సీతారాం నాయక్ గారు కూడా ఆ ప్రస్తుతానికి కాకతీయ యూనివర్సిటీకి ఆ ప్రపోజల్ పంపించారు. ఆ తర్వాత ముందుండి డాక్టరేట్ని అందించడంలో ఎంతో క్రియాశీలక పాత్ర పోషించారని చెప్పి అంటున్నారు. రాబోయే రోజుల్లో ఎట్లాంటి అందశ్రీ యొక్క గొప్పతనం కనబడాలంటే ఒక స్మృతివనం కేటాయించాల్సింది, అలాగే దీనికి సంబంధించి ఒక పాఠ్య పుస్తకాల్లో అందశ్రీకి సంబంధించినటువంటి కవితల్ని కూడా జోడించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పినటువంటి. అంతేకాదు అందశ్రీ మరణం పట్ల కూడా ఒక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 10 ఏళ్ల తెలంగాణ అంతేకాదు 10 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో అందశ్రీ ఎంత గొప్ప కవిగా ఉన్నప్పటికీ కూడా అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు. కాబట్టి అతనిది సహజ మరణం కాదు, ఒక మానసిక ఇబ్బందులకు గురైనటువంటి నేపథ్యంలోనే తను హార్ట్ స్ట్రోక్ తోటి చనిపోయాడన్నటువంటి ఒక సెన్సేషనల్ కామెంట్ కూడా ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు చెప్తున్నారు. మరి దీన్ని సమాజం ఏ విధంగా చూస్తుంది? అట్లాంటి గొప్ప కవికి ఎట్లాంటి ఘన నివాళి అర్పించాలి? ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అతనికి ప్రభుత్వ లాంఛనాలతో అందశ్రీకి ఘనమైనటువంటి అంత్యక్రియలు చేయడం అనేది కూడా ఇక్కడ గొప్ప విషయంగా అభివర్ణిస్తున్నారు. గత ప్రభుత్వాలు చేయలేని పని ఈ ప్రభుత్వం చేసినందుకు వారికి సదా కృతజ్ఞత కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.